సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అనంతరం అర్జున్ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి, అప్పుడు థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితులేంటి అన్న వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. కాగా అల్లు అర్జున్ అరెస్టు ఘటన విషయంలో అటు విపక్షాలు ఇటు ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అల్లు అర్జున్ను అనవసరంగా అరెస్టు చేశారని, కుట్రపూరితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతుంది. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడనే అల్లు అర్జున్ను జైల్లో పెట్టించారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పేరు మర్చిపోతే జైల్లో పెట్టడం అన్యాయం అంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మంగళవారం తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్ రేసు, లగచర్ల ఘటనలపై ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ పేర్కొన్నారు.